పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనం చేయవలెనని. ఆమేన్. ఇప్పుడు ఏమనుకుంటాం చెప్పండి? అడిగారు కాదు, మరి అది కాదు. నన్ను ఒక్కడినే పిలిచాడు అనుకుంటామా? ఊరంతటి పిలిచాడు అనుకుంటామా? ఆ ముఖ చెప్పాలిగా. ఏమని? అందరిని పిలుస్తున్నాం అయ్యగారా, ఏసయ్య గారా, మీరు కూడా రావాలి అయ్యగారా అని అంటే అప్పుడు ఎలా ఉండేదో. చాలా తెలివిగా పథకం ఉచ్చును బన్నారు. మీరు నాతో కలిసి భోజనం చేయవలెను. ప్లీజ్ కమ్ హ్యావ్ సమ్ బ్యాంక్వెట్. ఒక విందును మనం కలిగి ఉందాం రండి అన్నారు. అందుకని యేసు తన వారితో వచ్చాడు. మాకు కూడా కొన్ని అనుభవాలు ఇలాగ ఏర్పడతాయి. ఆ కూటంలో అయ్యగారు మీరే రావాలంటారు, తెర చూస్తే వేరే అయ్యగారులు ఉంటారు. ఈ పిలిచినోడు వేరే అయ్యగారుని పిలుస్తున్నట్టు అసలు చెప్పడు. అయ్యగారు ఈయన లెఫ్ట్, ఈయన రైట్, ఈయన రెవరెండు, ఈయన అది, ఈయన ఇది. నాకు ఇది చెప్తుందా? ఈ అయ్యగారులు అందరూ వస్తున్నారని నాకు చెప్పలేదుగా. నువ్వేదో నన్ను ఒక్కనే పిలిచావని మేము అనుకున్నాం. మా వాళ్ళతో వచ్చాము. మా వాళ్ళు అందరూ ఏంటో పక్కన ఉన్నారు. వీళ్ళ మధ్యలో నేను ఎక్కడ ఇరుక్కుంటాను. ఇలాగ కొంతమంది సొంత తెలివిని ఉపయోగిస్తారు, విశ్వాసులు కూడా. అయ్యగారు పంచను కదండి, ఈ పంచన ఉంటారని అందరిని పిలిచామండి, మీరు కూడా రండి అని అనరు. అయ్యగారు మొత్తం మీదే, మీరే అంటారు. తెర చూస్తే అయ్యగారు కొంచెం పక్క జరుగుతారా అండి? జోసఫ్ తంబి గారు మీకే చెప్తుంది, కొంచెం ప్లీజ్ రండి. మీరు రెవరెండ్ గారు, డిడి గారు అక్కడికి వెళ్ళి కూర్చోండి. ఆ పక్క వెళ్ళాడు కదా పాస్ జోసఫ్ తంబి, మళ్ళీ ఏమంటారు? ప్రజలడయ్య గారు కొంచెం రండి. బీడీ గారు హల్లెలూయా. ఏమండి అయ్యగారు మిమ్మల్నేనండి, జోసఫ్ తంబి గారు కొంచెం ఇటండి. ఎక్కడి నుంచి అటు దోశారు, మళ్ళీ అటు నుంచి ఇటు దోశారు, మళ్ళీ ఇటు నుంచి ఇటు దోశారేంటి అంటే వచ్చినోడల్లా జోసఫ్ తంబి ఎక్కడికి వెళ్తే అక్కడ కూర్చోబెడుతున్నారు. తమరు ఏమనుకో మాకండి, పిలిచాం కదా మరి గౌరవించాలి. రండి అయ్యగారు మీరు కూర్చోండి. రాయ్ అయ్యగారికి డ్రింక్. పాస్టర్ గారు మీరు మనవాళ్ళు కదా, మీరు రండి. ఇదేంటి అసలు? పిలిచింది నన్ను, వాళ్ళ ఈ కార్యక్రమం అంతా నీదే అన్నారు. అంతే కదా, మందే కదండి. వీళ్ళందరూ గెస్ట్లో. హల్లెలూయా. అయ్యగారు వందనాలు. అయ్యగారు ప్రైజ్లార్డ్. ఏమనుకోకుండా కొంచెం వాటర్ బాటిల్ అది ఆ మూలలో ఉన్న అయ్యగారికి ఇస్తారా? అయ్యగారు ప్లీజ్ అయ్యగారు, మన కూటం అయ్యగారు, మన ఓపెనింగ్, మన పంచనం. సరే కాదని ఎక్కడో చోట కూర్చున్నాడు జోసఫ్ తంబి. ఇప్పుడు మన మధ్యలోకి వచ్చారు గొప్ప డీడీ ఏంటంటే BMW కారులో నుండి దిగారు గొప్ప అయ్యగారు, గొప్ప పరిచర్య చేసేవాళ్ళు. నిజంగా మన మధ్యలోకి రావడం ఎంతో ఆశీర్వాదకరం. ఆ జోసఫ్ తంబి గారు కూర్చున్న కూర్చుని కొంచెం లేచి ఆహ్వానించబడినటువంటి అయ్యగారికి ఇస్తారా? ఏరా కూర్చున్న కూడా ఇచ్చేసారా? అంటే ఏంటి ఉద్దేశం? అసలు ఈ అయ్యగారేనంటవా? ఈ వచ్చిన వాళ్ళు ఎవడు కూడా వీళ్ళంటే ఎవరో తెలియదు,
ఈ జోసెఫ్ తంబయ్య గారినే వీళ్ళు ఎక్కువగా పిలుస్తారు. దేనికి? ఈ కోటానికనో, ఆ సంబరమనో, లేకపోతే ఈ పుట్టిన దినమనో, చచ్చిన దినమనో చెప్పాలి. ఈ ఫంక్షన్ అనో, ఆ ఫంక్షన్ అనో, అదనో ఇదనో ఈ అయ్యగారికి పిలిచి 500 చేతులు పెట్టి అయ్యగారు ప్రజలాడు, అయ్యగారు గాడ్ బ్లెస్ అయ్యగారు చూస్తున్నారు అయ్యగారు. అసలు ఈ కారులోంచి వచ్చిన వాళ్ళకి ఆడికి ఈడికి అయితే 5,000 10,000 కవర్లో పెట్టేసి కనపడకోకుండా గట్టిగా ప్రార్థన చేయండి అయ్యగారు మా కోసం. అసలు జోసెఫ్ తంబయ్య గారికి ఎంత ఇచ్చారు? 500 ఇచ్చారు. ఆ పక్కనోడికి ఎంత ఇచ్చారు? మీరు మా పాస్టర్ గారు, వాళ్ళు గెస్ట్లు. కూటంలో మాట్లాడడానికి సిద్ధమయ్యారనుకోండి, అయ్యగారు బయట నుంచి పిలిచాం అయ్యగారు, ఆయనకి ఇద్దామండి వాక్యం. మీరు ఎప్పుడు రోజు మాకు చెప్తున్నారు కదా, మీరు బాధుడి సంగతి మాకు తెలుసు కదా, మీరు కానీ ఇప్పుడు వాక్యం చెప్తే వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోతారు అయ్యగారు. ఈ ఒక్క కోటానికి మాత్రం మీరు అధ్యక్షులకి నడపండి. దేవుని స్తోత్రం కలను. ఇట్టా చేతి ఎట్టుంటుందంట, ఎట్టుంటుందంట బెదరు. ఆ మాదిరి యేసును చేస్తున్నారు, డిగ్రేడ్ చేస్తున్నారు. ప్రతి స్థలంలో, ప్రతి ప్లేస్లో కూడా యేసుని మూలకు దోసేస్తున్నారు. కానీ ఆ కాలములో వాడబడుతున్న ఒక గొప్ప ప్రవక్త యేసే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రజలందరికీ ఒక ఉజ్జీవాన్ని ఇచ్చింది యేసే. ఇప్పుడు ఆ ఇంటి చుట్టూరు ప్రజలు గుమ్ముకూడింది ఎవరి కోసమో తెలుసా? నజరేతు నుండి వచ్చిన ఒక యవ్వన ప్రవక్త యేసు క్రీస్తే. హల్లెలూయా. ఈ పాస్టర్లందరూ కూడా సభకు వచ్చింది కేవలము యేసు అంటే ఎవడో చూడడానికే వచ్చారు. చూపిస్తున్నాడు మన పరిచయుడా సీమోనయ్య.